హాయ్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం మనకు ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అనేది చాలా గందరగోళంగా ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో మీకు బైపీసీ కోర్సెస్కి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ మనకు ఉన్నాయి కదా. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, అలాగే బీఫార్మసీ, ఫార్మాటీ, బయోటెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఈ విధంగా. సో ఈ అన్ని కోర్సెస్కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందా? కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయిపోయిందా? నోటిఫికేషన్ అసలు వచ్చిందా? ఎప్పుడు లాస్ట్ డేటు? ఓకేనా? సో ఈ విధంగా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ మొత్తం అన్ని కోర్సులకి. సో వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు తెలుసుకుంటారు లేటెస్ట్ అప్డేట్స్ అనేది. ఎస్, నేను ఈ డీటెయిల్స్ షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు మీకు కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ చూడండి. సో యాక్చువల్గా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, అనిమల్ హస్బెండరీ, ఈ అన్ని కోర్సెస్కి లాస్ట్ ఇయర్ ఒకే కౌన్సిలింగ్ ఉండేదన్నమాట. ఒకే కౌన్సిలింగ్ ద్వారా ఈ అన్ని సీట్లు అనేది ఫిలప్ చేసేవాళ్ళు. ఈ అన్ని కోర్సులకి సీట్లు అనేది ఫిలప్ చేసేవాళ్ళు. కాకపోతే ఈ సంవత్సరం అది ఆ ప్యాటర్న్ మార్చేశారనమాట. సో ఎవరికి వాళ్ళు ఈ కోర్సులకి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అగ్రికల్చర్కి అయితే కనుక యాంగ్రీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో అగ్రికల్చర్ కోర్స్కి అప్లై చేసుకోవడానికి రేపు లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ. ఎవరైతే అగ్రికల్చర్ కోర్స్కి ఇంకా అప్లై చేసుకోలేదో మీరు అప్లై చేసుకోవచ్చు. రేపటి వరకు టైం ఉంది మనకు. కాకపోతే మీరు అప్లికేషన్ ఫీజుతో పాటు లేట్ ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో అది అగ్రికల్చర్ స్టేటస్ అనమాట, అప్లికేషన్ స్టేటస్. తర్వాత హార్టికల్చర్కి వచ్చేసి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా వాళ్ళకి మాత్రమే టైం ఇచ్చారు. సో రిమైనింగ్ వాళ్ళకైతే రెగ్యులర్ వాళ్ళకైతే టైం అయిపోయింది హార్టికల్చర్ కోర్స్కి. సో హార్టికల్చర్ కోర్స్కి వచ్చేసి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు కౌన్సిలింగ్ అనేది. నెక్స్ట్ వెటర్నరీ అలాగే అనిమల్ హస్బెండరీ, ఈ రెండు కోర్సులకి వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు, తిరుపతి. ఓకేనా? సో ఎగ్జాక్ట్ నాకు పేరు తెలియదు కానీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వస్తుంది పేరు అది. సో వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. కాకపోతే నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, పెండింగ్లో ఉంది అది. వేటికి? వెటర్నరీ, అనిమల్ హస్బెండరీ. తర్వాత ఫిషరీ సైన్స్కి సపరేట్గా ఫిషరీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. నోటిఫికేషన్ మనకి ఇంకా ఇవ్వలేదు, అది కూడా వెయిటింగ్లో ఉంది. ఫుడ్ టెక్నాలజీకి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు, డేట్ కంప్లీట్ అయిపోయింది. బైపీసీకి కంప్లీట్ అయిపోయింది, ఎంపీసీకి కంప్లీట్ అయిపోయింది ఫుడ్ టెక్నాలజీ కోసం. సో సెకండ్ కౌన్సిలింగ్ కోసం మనం వెయిట్ చేయాలి. సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. ఓకేనా? ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి యాంగ్రీ వాళ్ళే కండక్ట్ చేస్తారు, ఎంపీసీకి బైపీసీకి రెండింటికి అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ బీఫార్మసీ, ఫార్మాటీ, బయోటెక్నాలజీ, ఇది ఈ మూడు కోర్సులకి గవర్నమెంట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ కాదు, గవర్నమెంటే స్వయంగా కండక్ట్ చేస్తుంది, ఏపీఎస్సిహెచ్ వాళ్ళు. నోటిఫికేషన్ ఇంకా రాలేదు, అది వెయిట్ చేయాలి. నీట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. నీట్ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఈ మూడు కోర్సులకి అనమాట, బీఫార్మసీ, ఫార్మాటీ, బయోటెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఈ కోర్సులకి నోటిఫికేషన్ వచ్చింది, రిజిస్ట్రేషన్ టైం అయిపోయింది. అట్ ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ తర్వాత అలాట్మెంట్ అయితే చేస్తారు. ఓకేనా? సో ఇవి మ్యాక్సిమం నేను అన్ని కోర్సులకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందా, ఎండింగ్ అయిపోయిందా, నోటిఫికేషన్ వచ్చిందా, రాలేదా, మొత్తం చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా వేరే ఏమన్నా కోర్స్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను దానికి కూడా రిప్లై చేస్తాను. సో ఈ కోర్సెస్కి మీకు ఫ్యూచర్లో అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.